హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం స్క్రీన్ రికార్డింగ్కి సంబంధించి వండర్ షేర్ డెమో అనే సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోబోతున్నాము. నిన్న ఫార్మాట్ ఫ్యాక్టరీ గురించి చూసాము. ఈరోజు వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ గురించి చూద్దాము. ముందు గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి వండర్ షేర్ డెమో క్రియేటర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలర్ అండ్ అప్గ్రేడ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ వండర్ షేర్ చూడండి, దాని తర్వాత ఈ విధంగా అయితే విండో ఓపెన్ అవుతుంది. మీకు చూడండి, ఇది వచ్చేసి మంత్లీకి సంబంధించింది, తర్వాత ఇది ఇయర్లీ ప్లాన్, తర్వాత ఇది వచ్చేసి వన్ టైం పేమెంట్ అనమాట. ఓకే, మీకు ఇన్ కేస్ అవసరం అనుకుంటే మీరు మంత్లీ కానీ లేదా ఇయర్లీ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు అంత నీడేం ఉండదు కాబట్టి చూడండి, ఇక్కడ ఫ్రీ ట్రయల్ అని ఉంది. ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఇన్స్టాల్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే మనకి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, హోము, క్లౌడ్ డ్రైవ్, అకాడమీ అని ఉంది. అకాడమీ అని క్లిక్ చేస్తే మనకి సైట్కి రీడైరెక్ట్ అవుతాము. క్లౌడ్ అంటే తెలుసు కదా, మనం చేసిన వాటిని క్లౌడ్ డ్రైవ్లో సేవ్ చేసుకోవడానికి. ఇది హోము. హోమ్ వచ్చేసేటప్పటికి ఇక్కడ చూడండి, హోమ్లో వీడియో రికార్డర్, వీడియో ఎడిటర్ గురించి తర్వాత అయితే తెలుసుకుందాము. ప్రస్తుతానికి వచ్చేసి వీడియో రికార్డర్ గురించి చూద్దాము. రికార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో వచ్చేసి ఇక్కడ మనకి చూడండి స్క్రీన్ అని కనపడుతుంది కదా, అంటే జస్ట్ స్క్రీన్ రికార్డ్ చేసుకోవడానికి. ఇది స్క్రీన్ అండ్ కెమెరా. స్క్రీన్ అండ్ కెమెరా అంటే స్క్రీన్తో పాటు మన ఫేస్ కానీ మనం నేను మాట్లాడేది కూడా నాకు అక్కడ కనిపించాలి అనుకోండి కెమెరాతో. ఓకే, స్క్రీన్ అండ్ కెమెరా అని వస్తుంది. లేదా ఓన్లీ కెమెరా మాత్రమే కావాలి అంటే నేను మాట్లాడేది మాత్రమే రికార్డ్ అవ్వాలి, సో దాన్ని తీసుకోవచ్చు. తర్వాత గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా, గేమ్స్ ఆడేది కూడా రికార్డ్ అవ్వాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. తర్వాత విర్చువల్ అవతార్, దీంతో అవతార్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ తర్వాత చూద్దాము, వీడియో ప్రెజెంటేషన్స్ ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి స్క్రీన్ రికార్డింగ్ గురించి అయితే చూద్దాము. చూడండి, ఓకే, ఇలా వచ్చింది కదా స్క్రీన్ రికార్డర్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు కనబడుతుంది కదా, చుట్టూతా ఒక బాక్స్ లాగా వచ్చి ఈ బాక్స్లో నాకు రికార్డ్ అనేది ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, బోర్డర్ లాగా కనపడుతుంది కదా, ఈ బోర్డర్లో ఏంటి అంటే నాకు ఆ స్క్రీన్ ఎంతవరకు కావాలి అనేది నేను అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. పైకి, ముందుకి, వెనక్కి ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ తర్వాత ఇక్కడ చూడండి, ఇది కనబడుతుంది కదా, ఈ ప్యానల్. ఇదేంటి అంటే టూల్స్కి సంబంధించిన ప్యానల్ అనమాట. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అవే ఆప్షన్స్ అనేవి మనకి హైలైట్ అవుతాయి. స్క్రీను, కెమెరా, స్క్రీన్ అండ్ కెమెరా, గేము, విర్చువల్ అవతారు, వీడియో ప్రెజెంటేషన్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ స్క్రీన్. ఫుల్ స్క్రీన్ అంటే ఫుల్ స్క్రీన్ అయితే రికార్డ్ అవుతుంది. తర్వాత కస్టమ్ సెలెక్షన్ అంటే ఏమవుతుంది, నేను ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నానో దాని వరకు మాత్రమే తీసుకుంటుంది. తర్వాత క్యాప్చర్ విండో, ఏదైతే విండో తీసుకుంటామో ఆ విండోని క్యాప్చర్ చేసుకోవచ్చు. అలాగే ఇది చూడండి, ఇదేంటి అంటే నేను ఏదైతే సాఫ్ట్వేర్ కింద ఓపెన్ చేసి పెట్టున్నానో అవన్నీ నాకు ఇక్కడ చూపిస్తుంది. సో నేను దేన్ని క్యాప్చర్ చేయాలి అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట, దాన్ని క్యాప్చర్ చేస్తుంది అది. ఓకేనా. ఓకే, ఇది రికార్డ్ బటన్ అనమాట. నెక్స్ట్ కెమెరా. చూడండి, ఇంటిగ్రేటెడ్ కెమెరా అంటే చూడండి, నాకు ల్యాప్టాప్స్లో అయితే ఇంటిగ్రేటెడ్ కెమెరా అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఈ వీమిక్స్ వీడియో అనేది ఏంటి అంటే నేను వీమిక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ అయితే వేస్తున్నాను అనమాట. దానివల్ల ఈ కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు కనపడుతున్నాయి, లేదంటే ఇది ఒకటి వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి మైక్రోఫోన్ అని కనబడుతుంది. ఇదేంటి, నేను మాట్లాడేది రికార్డ్ చేస్తుంది. ఆల్రెడీ సిస్టమ్ ల్యాప్టాప్లో ఉంటుంది కదా మైక్రోఫోన్ అనేది, సో దాని నుంచి రికార్డ్ అవుతుంది అనమాట. ఇది చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు అది బ్లూగా పెరుగుతూ ఉంది. నేను ఎప్పుడైతే స్టాప్ చేశానో అప్పుడు బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, అంటే
నా వాయిస్ అనేది కరెక్ట్గా రికార్డ్ అవుతుంది లేదు అనేది అక్కడ మనకి చూపిస్తుంది అనమాట ఆ బటన్స్ ద్వారా. నెక్స్ట్ వన్ వచ్చేసేసి సిస్టమ్ ఆడియో, డిఫాల్ట్ ఆడియో. సిస్టమ్కి సంబంధించి ఇది మనం మౌస్ క్లిక్ చేసినా లేదా సిస్టమ్లో ఏదైనా ప్లే చేసినా వస్తూ ఉంటాయి కదా, అవి మనకి కావాలా వద్దా అని అనమాట అవి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి షెడ్యూల్ టైమింగ్ ఉంటుందన్నమాట రికార్డింగు. ఓకే, ఈ స్టార్ట్ టైంలోకి వెళ్ళి నీకు ఎక్కడి నుంచి ఎంతసేపు 10 minutes కావాలి. ఇక్కడ చూడండి 39 నుంచి 49 వరకు నాకు రికార్డ్ అవ్వాలి. డేటు టైం అన్నీ వచ్చేసినాయి, పెట్టేసేసుకోండి. ఓకే, పెట్టుకొని స్టార్ట్ రికార్డింగ్ అన్నాం అనుకోండి, స్టార్ట్ అవుతుంది రికార్డింగ్. ఓకే, తర్వాత రికార్డింగ్ ఏరియా నేను ఏదైతే సెలెక్ట్ చేశాను ఇక్కడ చూడండి 1324/600 అని ఉంది, లేదా ఫుల్ స్క్రీన్ కస్టమ్ మీ ఇష్టం. మీకు కావాలి అనుకుంటే ఫుల్ స్క్రీన్ కూడా రికార్డ్ చేసేస్తుంది. తర్వాత ఆఫ్టర్ రికార్డింగ్ ఎక్స్పోర్ట్ ఎక్స్ప్రెస్ అండ్ ఓపెన్ ఫోల్డర్. ఓకే, ఫోల్డర్ను ఓపెన్ చేసేస్తుంది అనమాట ఎక్స్పోర్ట్ చేసేసి. తర్వాత ఇంపోర్ట్ టు ఎడిటర్, ఎడిటర్లోకి వెళ్తుంది. అంటే ఇందాక మనం ఎడిటర్ చూసాం కదా, స్క్రీన్ రికార్డరు ఎడిటర్ అని చెప్పేసి అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి ఏది కావాలంటే అది పెట్టేసేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ డైరెక్టరీ. ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తే అది ఎక్కడ సేవ్ అవ్వాలి అనే డైరెక్టరీకి సంబంధించిన ఆప్షన్స్ అనమాట. ఇన్ కేస్ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళిపోయి చేంజెస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ జనరల్ సెట్టింగ్స్ అనమాట. చూడండి, ఫాస్ట్ మెర్జ్, క్విక్ ఎక్స్పోర్ట్. ఇందాక చెప్పింది కదా మెర్జ్ చేసేసుకొని క్విక్ ఎక్స్పోర్ట్. ఎనేస్ ఆప్షన్స్ టు ఫుల్ మెర్జ్ వెబ్ క్యామ్ అండ్ డెస్క్టాప్ కంటెంట్. వెబ్ క్యాము డెస్క్టాప్, నా స్క్రీన్ రికార్డర్ ఉంది దాన్ని, ఇక్కడ మనకి వెబ్ క్యామ్ కనబడుతుంది కదా దాన్ని, రెండింటినీ రికార్డ్ చేయాలి అనుకుంటే, మెర్జ్ చేయాలి అనుకుంటే దీన్ని పెట్టుకోండి. ఇదేం చేస్తుంది, ట్రాక్ సపరేట్. ఓకే, ట్రాక్ సపరేట్గా పెడుతుంది. ఇది అంటే డిఫరెంట్గా పెడుతుంది అనమాట. ఇది ఒక ట్రాక్ అదొక ట్రాక్లోకి తీసుకొస్తుంది. ఓకే, కావాలి అనుకుంటే అలా పెట్టుకోండి. తర్వాత చూడండి, డిజేబుల్ ద 3 second కౌంట్ డౌన్ బిఫోర్ రికార్డింగ్. నేను ఇక్కడ రికార్డింగ్ ఆన్ చేశాను అనుకోండి, ఇలాంటి రెడ్ బటన్ ఒకటి వచ్చి రౌండ్గా తిరుగుతా 1 2 3 అలా 3 2 1 అని స్టార్ట్ అవుతుంది కదా, సేమ్ దాన్ని డిజేబుల్ చేయాలి అనుకుంటే ఇక్కడ డిజేబుల్ చేసేసుకోవచ్చు. డ్యూరింగ్ రికార్డింగ్. ఓకే, ఆటో హైడ్ కంట్రోల్స్ వైల్ రికార్డింగ్. రికార్డింగ్ చేసేటప్పుడు ఈ కంట్రోల్స్ అని హైడ్ అవ్వాలనుకుంటే హైడ్ చేసేసుకోవచ్చు. ఎనేబుల్ జీపీయూ, జీపీయూని ఎనేబుల్ చేయమంటారా అంటే సిస్టంలో గ్రాఫిక్ కార్డ్ ఏమన్నా ఉన్నాయనుకోండి వాటిని ఎనేబుల్ చేసుకొని రికార్డ్ చేస్తుంది. చూడండి, రిమూవ్ ద రికార్డింగ్ ప్యానల్ ఫ్రమ్ ద వీడియో. ఈ రికార్డింగ్ ప్యానల్ ఉంది కదా దాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ పెట్టుకోండి. రిమూవ్ ద వెబ్ క్యామ్ ఫ్రమ్ స్క్రీన్ కాస్ట్ వీడియో. స్క్రీన్ కాస్ట్ చేసేటప్పుడు వెబ్ క్యామ్ని రిమూవ్ చేసుకోమంటే రిమూవ్ చేసేస్తుంది. ఇలా ఆప్షన్స్ అనేవి మనం ఏది కావాలి ఏది వద్దు అనేది పెట్టుకోవచ్చు. ఇది ఫైల్ లొకేషన్ ఇందాక చూసాం కదా సేమ్ అదే. వీడియో చూడండి, వీడియో వచ్చేసేసి ఫ్రేమ్ రేటు 15 frames కావాలా, 24 frames కావాలా, 25 కావాలా, 30 కావాలా. ఎఫ్పిఎస్ అంటే ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్. ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్. లేదు ఫాస్ట్ జేపీజీగా కావాలి అనుకుంటే జేపీజీగా కూడా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత వెబ్ క్యామ్. వెబ్ క్యామ్ ఇందాక ఆల్రెడీ చూస్తున్నాం కదా, ఇంటిగ్రేటెడ్ కెమెరా. ఓకే, ఇంటిగ్రేటెడ్ కెమెరా అంటే ఇంటిగ్రేటెడ్ కెమెరా ఆన్ చేస్తే నాకు ల్యాప్టాప్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కెమెరా అనేది హైలైట్ అవుతుంది అనమాట. తర్వాత షార్ట్ కట్స్ చూడండి, స్టాప్కి F10, స్టార్ట్కి F9, పాజ్కి రెజ్యూమ్కి కూడా అదే. తర్వాత ఫుల్ స్క్రీన్ F8, యాడ్ మార్కర్, కంట్రోల్ ఏ మార్కర్ అంటే అక్కడ నాకు ఒక గుర్తు పెడుతుంది. మనం ప్రీమియర్లో చూస్తున్నాం కదా ఆల్రెడీ, ఒక గ్రీన్గా ఒక చిన్న లైన్, ఒక బాక్స్ లాగా వచ్చేసి కింద యూ లాగా యారో లాగా చూపిస్తుంది కదా, సేమ్ ఒక గుర్తులాగా అనమాట అది మార్కర్ అంటే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసేసి స్పాట్ లైట్. స్పాట్ లైట్ అంటే ఇప్పుడు నేను మౌస్ ఇక్కడికి తీసుకొచ్చాను కదా, చుట్టూతా ఉన్న ఏరియాని మొత్తాన్ని బ్లాక్ చేసి ఇక్కడున్న దాన్ని మాత్రమే హైలైట్ చేసి చూపిస్తుంది దాన్ని అనమాట స్పాట్ లైట్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్ హైలైట్ కర్సర్. కర్సర్ దగ్గర ఒక పెద్ద బ్లాక్ దీన్ని తీసుకొచ్చేస్తుంది. ఓకే,
కలర్ని అలా కోసం. కర్సర్ క్లిక్ ఎఫెక్ట్, క్లిక్ చేసినప్పుడు అక్కడ ఎఫెక్ట్ ఏదన్నా కావాలి అనుకుంటే F4. ఓకే, కర్సర్ పాయింటర్ అంటే మనం ఈ ఆప్షన్స్లో ఉన్నాము, ఈ ఆప్షన్స్ నుంచి ఈ ఆప్షన్ కర్సర్ పాయింటర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి F1 కొట్టాలి. ఓకే, ఈ ఫంక్షన్స్ అన్ని ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే మనకి ల్యాప్టాప్లో వర్క్ చేసేటప్పుడు కంట్రోల్ పక్కనే FN అనే ఫంక్షన్ కీ ఉంటుందన్నమాట. అది పట్టుకుంటేనే ఇవన్నీ మనకి వర్క్ అవుతాయి. లేకపోతే F10 కొడితే వేరేది అవటం, అంటే స్క్రీను మినిమైజ్ అవటం, ఇలాగా F1 కొడితే హెల్ప్ రావటం, ఇలా వస్తాయి. సో మీరు కంట్రోల్ పక్కనే, ల్యాప్టాప్లో కంట్రోల్ పక్కనే ఉన్న FN ఫంక్షన్ కీని పట్టుకొని అప్పుడు మీరు F10, F9, F1, F4 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఈ రికార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. దీన్ని కూడా సేమ్ లెంత్లో పెట్టుకుందాము. చూడండి. ఓకే, మీకు రౌండ్గా తిరుగుతూ వచ్చింది కదా, ఇందాక అది వద్దు అనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ప్యానల్ ఇది తెలుసు కదా మీకు, నార్మల్గా ఇది క్లోజ్ చేసుకోవడానికి. ఇదైతే స్టాప్ రికార్డింగ్, ఇది డిలీట్ అండ్ రీ రికార్డింగ్. డిలీట్ అండ్ రీ రికార్డింగ్ అంటే ఇప్పటివరకు మనం చేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది రికార్డింగ్ అనేది. ఇది పాజ్ బటను, అలాగే ప్లే బటన్ కూడా ఇదే. ఇది మార్కర్, నాకు ఇక్కడ ఒక మార్కర్ కావాలి అనుకున్నాను అనుకోండి, క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మార్కర్ ఏర్పడుతుంది. ఇది టైం డ్యూరేషన్ అనమాట. డ్యూరేషన్ సంబంధించి ఎంత టైం ఉంది ఏంటి అనేది ఇక్కడ నాకు కనపడుతుంది. అలాగే ఇక్కడ యారో కనపడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా, F1 కర్సర్కి సంబంధించి, పెన్ను, హైలైటరు, టెక్స్ట్, ఇలా ఇందాక కొన్ని ఆప్షన్స్ F1, F9, F10 అని చెప్పుకున్నాం కదా, వాటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట ఇవి. చూడండి, నాకు ఈ కర్సర్ ఇక్కడ కూడా కర్సరే కనపడుతుంది. ఈ పెన్ను క్లిక్ చేశాను, ఇప్పుడు పెన్ను కనపడుతుంది కానీ కర్సర్ కనపడట్లేదు కదా. ఇక్కడికి వెళ్ళి దీన్ని క్లిక్ చేస్తే అప్పుడు కర్సర్ వస్తుంది. అలా అంటే ఒక్కొక్క దానికి స్విచ్చెస్ అనమాట ఇవి. ఓకే, ఈ కర్సర్ దేనికి, ఇప్పుడు దీని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కర్సర్ అక్కడ కనపడుతుంది. అలాగే ఇక్కడ చూడండి, పెన్ను, ఈ పెన్ దేనికి, ఇలా దీన్ని చూపించడానికి, ఇలా పెన్తో డ్రా చేసుకోవడానికి, లేదా ఏదైనా డ్రాయింగ్ చేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ హైలైటర్. హైలైట్ చేయడానికి. నెక్స్ట్ వన్ టెక్స్ట్ టూల్, లేదా మీరు ఏదన్నా టైప్ చేసుకోవాలి ఇక్కడ, టైప్ చేసుకోవడానికి. ఓకేనా, ఇలా టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్కిల్, సర్కిల్. నెక్స్ట్ వన్ రెక్టాంగులర్. ఇది రెక్టాంగిల్. యారో, అలాగే లైన్, అండర్లైన్, ఎరైజర్. ఇప్పుడు మనం తీసుకున్న ఇవన్నీ ఎరైజ్ చేసుకోవచ్చు. స్పాట్లైట్, చూడండి చుట్టూతా బ్లాక్ చేసేసింది. నేను ఏదైతే చూపిస్తున్నానో దాని వరకే హైలైట్ చేసి చూపిస్తుంది. వైట్ బోర్డ్.
ఓకే, ఇందులో మనం ఏదైనా రాసుకోవాలి అనుకుంటే రాసుకోవచ్చు, లేదా టెక్స్ట్ తీసుకొని ఓకే, ఈ విధంగా మనం తీసుకోవచ్చు, టైప్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నీకు ఇది అవసరం లేదు అనుకుంటే ఎక్కడైతే మనం క్లిక్ చేసామో అక్కడ వైట్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మొత్తం పోతుంది. ఇది అండు, ఇది రీడు. మనం ఏవైతే ఇవి చేస్తున్నాం కదా, హైలైట్ చేయటం, మార్క్స్ చేయటం, ఇవన్నీ చూడండి, క్లియర్ డ్రాయింగ్స్ అన్నీ పోతాయి ఒకేసారి. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది మార్కర్ ఆల్రెడీ చూస్తున్నాం కదా. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇది మీరు రికార్డింగ్ స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా ఎడిటింగ్లోకి వెళ్తుంది. ఆ ఎడిటింగ్కి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో అయితే చెప్తాను నేను మీకు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.